వెల్కమ్ టు ఎస్ఏసి న్యూస్. కడియపులంకలో 18వ శతాబ్దపు శ్రీ పల్లాలమ్మ అమ్మవారు. 18వ శతాబ్దంలో రాజుల కాలంనాటి విగ్రహం గోదావరి నది ప్రవాహంలో కొట్టుకువచ్చి ఈలి తిరుపతి రాయుడు వ్యవసాయ క్షేత్రంలో వెలసినది. శ్రీ పల్లాలమ్మ అమ్మవారుగా వెలిసారు. ఆ యొక్క గుడి శిథిలమవడంతో తదుపరి కడియం మండలం కడియపులంకలో ఈలి హరిచంద్రుడుగారి కుమారులు ఈలి తిరుపతి రాయుడు, తాతాజీ, ఈలి వీర వెంకట సత్యనారాయణ, బాబులు ఈలి చిట్టిబాబు, ఈలి శ్రీనివాసులు ఆలయ నిర్మాణానికి భూమి దానంగా ఇవ్వడం జరిగింది. గ్రామ పెద్దలందరూ దాతల సహకారంతో 1976 సంవత్సరంలో గ్రామ పెద్దలు అయినటువంటి ఈలి చిట్టయ్య, బేబీ ఆధ్వర్యంలో నూతన ఆలయ నిర్మాణం జరిగినది. అనంతరం ఈ యొక్క ఆలయం కడియపులంక గ్రామం అభివృద్ధి అవటం కారణంగా గుడి మరియు అమ్మవారి విగ్రహం పల్లమవడంతో గ్రామ పెద్దలు, దాతల సహకారంతో విజయవాడ వాస్తవ్యులు సిద్ధాంతకర్త శ్రీ షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో ఆలయ పునః 2/9/2023న భూమి పూజ కార్యక్రమం జరిగింది. 2024 మే నెలలో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఓం శ్రీ మాత్రే నమః. ఈ అమ్మవారి ఆలయం నిర్మాణంలో విశిష్టత ఏమిటంటే, మా కడిపులంక గ్రామం పుట్టక మునిపే గోదావరి నదీ సముద్ర భాగం నుంచి వలసొచ్చి ఇక్కడ మా గ్రామంలో వెలిసింది. ఆ రోజు నుంచి ఎంతో వైభవంగా గ్రామంతో పాటు ఆవిడ కూడా అభివృద్ధి చెందుతూ అమ్మవారు మాకు ఆశీస్సులు ఇస్తూ ఎంతో పూర్వవైభవం తెచ్చేలాగా చేసి గ్రామానికి పేరు ప్రదర్శనలు వచ్చేలాగా చేసిన అమ్మవారు ఒకప్పుడు ఈలి బేబీ గారు గ్రామంలో పెద్దగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, 1970వ సంవత్సరంలో నూతనంగా 76వ సంవత్సరంలో నూతనంగా ఒక గుడి నిర్మించే సమయంలో ఆయన చెప్పేది ఏమిటంటే, మా పూర్వీకులు ఈ పొలాల్లో ఉన్నప్పుడు అమ్మవారు కనిపిస్తే అమ్మవారిని మా గ్రామ దేవతగా పూజిస్తూ దాదాపు 250 సంవత్సరాల క్రితమే ఈవిడ వెలిసింది అని గ్రామంలో ఒక నమ్మకంగా ఆయన చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా గ్రామం అభివృద్ధితో పాటు ఆవిడని కూడా ఒక మంచి గుడి కట్టించి ఆయన మా గ్రామానికి ఎంతో సేవ చేశారు. ఆ నిర్మాణంలో భాగంగా గ్రామం అభివృద్ధి అవుతూ గల కారణంగా ఈ అమ్మవారి గుడి ఎత్తు పెరగడం వల్ల గుడి ఏమో పల్లం అవడం వల్ల మేమందరం కలిసి ఈ గ్రామస్తులందరూ కలిసి ఒక మాట అనుకుని ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని సంకల్పించాం. ఈరోజు ఆ సంకల్పం ఒక ప్రధాన పని అంటే స్లాబ్ వేయడం వరకు తీసుకొచ్చామండి. ఇదంతా జరగడానికి గల కారణం మా గ్రామంలో ఉన్న పెద్దలు దీన్ని సహకరించి ఆర్థికంగా ఆదుకుని అమ్మవారి గుడి రంగరంగ వైభవంగా నిర్మించాలనే సంకల్పంతో మేమందరం పూనుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఈరోజు మేమందరం ప్రతి ఒక్క మండలం ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి తెలియాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే రాబోయే మే నెలలో అమ్మవారికి తీర్థ మహోత్సవాలు జరిగే రోజు నాటికి విగ్రహ ప్రతిష్ఠ జరిపి మిమ్మల్ని అందరినీ పిలవడం జరుగుతుంది. తప్పనిసరిగా వచ్చి దర్శించుకుని విగ్రహ ప్రతిష్టకు వచ్చే విధంగా మీరందరూ సంకల్పించాలని కోరుతూ